Star Atal Bihari Vajpayee. The event witnessed the participation of several prominent leaders, including former Vice President M. Venkaiah Naidu, former Governor Bandaru Dattatreya, MP Lakshman and Ramchandra Rao, along with many BJP leaders. As part of the program, Venkaiah Naidu unveiled the book Atal Vision, highlighting Vajpayee's contributions and legacy. The gathering reflected the respect and admiration for Vajpayee's leadership and values, with leaders recalling his role in shaping India's political and developmental journey. The centenary celebration served as a tribute to his vision and principles, inspiring the younger generation to follow his ideals. ఆ సిద్ధాంతాల స్ఫూర్తి పొంది ఆదర్శంగా రాజకీయాలకు వచ్చి ఆదర్శాలు నడుపుతున్న వాళ్ళే. అందుకని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలా, మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గంలో పయనిస్తున్నామా, క్రమశిక్షణ పాటిస్తున్నామా, సంఘటితంగా ఉంటున్నామా, సుదృఢంగా తయారవుతున్నామా, జనం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా, పేదరిక నిర్మూలన కోసం ఆలోచిస్తున్నామా, అంత్యోదయ మార్గం ఆయన ఏది చెప్పాడో అట్టడుగున్న లాస్ట్ మ్యాన్ ఇన్ ద క్యూ, అతనికి ముందు బెనిఫిట్ అందాలని చెప్పని వాజ్పేయి గారు చెప్పిన దాన్ని ప్రతి పాలకుడు, సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ ఆలోచించాల్సింది ఆఖరు పంక్తిలో ఉన్న వ్యక్తికి. అంటే కేశవ మెమోరియల్ ఆఖరి పంక్తిలో ఉన్న వాళ్ళు కాదు, జీవితంలో ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి ముందు అట్టడుగున్న వాడికి పైకి తీసుకురావాలి. అంబేద్కర్ గారు చెప్పిన మాట అది. ఆ దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితంలో ఆచరించి చూపించాడు. ఈ భారత రాజకీయాల్లో సమున్నతమైన వ్యక్తిత్వ శిఖరమైన ఆయన గురించి యువతరం తెలుసుకోవాలి, ఆయన జీవితాన్ని పరిశోధించాలి. అందుకనే ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్ళమని చెప్పని కోరుతూ ఉన్నాను. నైతిక పాలన, అడ్మినిస్ట్రేషన్ విత్ వాల్యూస్, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందరినీ కలుపుకోవడం, టేకింగ్ ఎవ్రీవన్ అలాంగ్ విత్, రాజ్యాంగం పట్ల అంకిత భావం. రాజ్యాంగం పట్ల అంకిత భావం అంటే పుస్తకం పట్టుకొని తిరిగితే రాదు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని తమ నడవడికలో, తమ యొక్క కర్తవ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం నడుస్తున్నామా, మనం చేసే ప్రసంగాలు, మనము నడిచేట వ్యక్తిత్వం రాజ్యాంగబద్ధంగా ఉందా? ఎందుకంటే ఈ మధ్య మాట్లాడేవాడు కూడా చూస్తున్నాం, కొందరు బూతులు మాట్లాడడం సరదా అయిపోయింది, కొందరు తప్పుడు మాట్లాడడం